భారతదేశంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాంధీయిజమే శరణ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ హింస ప్రతిహింసకు దోవతీస్తుందని నమ్మి అహింసా సిద్ధాంతం ద్వారా కులమత ప్రాంతీయ తత్వాలు లేని స్వాతంత్రాన్ని మనందరికీ అందించారని విజయ్ కుమార్ కొనియాడారు. ఈ నివాళి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా సునీల్, లీగల్ సెల్ నాయకులు సుధీర్, ఎన్ఎస్యుఐ కరీం, చంద్రపాల్, విజయపాల్ తో పాటు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్ బాబు కూడా హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి జరుపుకోవటం ఈనాడు ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఈనాడు సమాజంలో చూసుకుంటూ ఉంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించే క్రమంలో అనేక రకాల ఆయుధాలని ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వారి మీద ప్రదర్శించారు. పావుల దారులు వేరైనప్పటికీ అంతిమంగా వారి లక్ష్యం భారతదేశానికి స్వాతంత్రం మాత్రమే. ఈనాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి విధానాలని బ్రిటిష్ వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ దుర్మార్గమే చేశారు కదా, వాళ్ళు నిలబడ్డారా? గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు, ఆసాములు, భూస్వాములు అందరూ కాలగర్భంలోనే కలిసిపోయారు కదా. చరిత్రను ఎట్లా మర్చిపోతూ ఉన్నారు మీరు? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు అది ప్రతిపక్షంగానో అధికార పక్షంగానో ఏదో ఒక రూపంలో ఉన్నంత వరకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని ఈ ప్రజల మీదకు రుద్దలేరు, బలవంతంగా కానీ ఇంకో రకంగా కానీ. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు మీ కుట్రల్ని అడ్డుకొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని మీ అందరికీ మనవి చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసుకోవడం సంతోషం, బాధాకరం. మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా 1917 బీహార్లోని సంప్రాన్ జిల్లాలో మొట్టమొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఆ రోజు బ్రిటిష్ ఐడియల్ అనే దానికి వ్యతిరేకంగా ఆ రోజు శుక్లం గారి అథారిటీతో గాంధీ గారిని పిలిపించి బీహార్లోని సంప్రాన్ జిల్లాలో నీలి పంటకు తక్కువ ధరను నిర్ణయిస్తున్నటువంటి ఆ రోజు దళారులపైన మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంతటి మహనీయులు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. చిన్న కుళాయి కట్టుకొని బ్రిటిష్ వచ్చబోయిచ్చాడు. 76వ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతిపిత, సత్యము, అహింస, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో సత్యాన్నే పలికాడు జీవితకాలం. అహింసనే ప్రోత్సహించాడు. అదేవిధంగా వ్యక్తిగా, ఒక మహాత్ముడుగా ఐక్యరాజ్య సమితిలో అక్టోబర్ 2ని వారి జన్మదినోత్సవం జరుపుకున్న విషయం మనకు తెలుసు. అనేక మంది మహనీయులు, మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా వారిని ఆదర్శంగా తీసుకొని అనేక దేశాల్లో స్వాతంత్రాన్ని తీసుకు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహనీయులు, క్రీస్తుశేషులు శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి 77వ వర్ధంతి జరుపుకుంటున్నామంటే కీర్తిశేషుడు అంటే గుర్తుపెట్టిన వ్యక్తి. ఆ విధంగా ప్రపంచ యావత్తు, దేశ యావత్తు కూడా ఆయన తెలియని వారు ఉండరు. కారణం, ఆయన చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. అందరూ కత్తులతో, తుపాకులతో యుద్ధం చేస్తారైతే ఆయన చేసింది శాంతి. చూస్తే శాంతి అనే ఒక ఆయుధంతో ఆయన యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళని పారదోలని విధానం ప్రాణాన్ని కోల్పోతాం. కాబట్టి గాంధీ గారి అహింసని ఆయుధంగా తీసుకొని తుపాకులు, ఆయుధాలు ఏమీ లేకుండా బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారి. ఈరోజు మహాత్మా గాంధీ గారి
వర్ధంతి వేడుకలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, పెద్దలేశ్వరరావు గారు, మస్తాన్లు గారు, మరి గడ్డం పాల్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమక్షంలో జరుపుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈశ్వరరావు గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ గారికి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాజీ ఏఐసిసి కార్యదర్శి మస్తాన్వల్ గారికి, మిగిలినటువంటి వారందరూ కూడా నమస్కారం. ఈరోజు మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం జాతిపిత మహాత్మా గాంధీ గారి మరణం. ఇది ఎందుకు జరిగింది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. గాడ్స్ అయినటువంటి వాడు మతోన్మాదాన్ని బాగా తలకెక్కించుకొని ఆర్ఎస్ఎస్ భావజాలంతో గాంధీ గారు చేస్తున్నటువంటి శాంతియుత పోరాటానికి నిరసనగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. మనం రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు అవుతూ గాంధీ సిద్ధాంతాలని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఇంతకుముందు ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. మహాత్మా గాంధీ గారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం చాలా మంచి పరిణామము. ఆయన లేకపోతే మనకు స్వతంత్ర ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగపరంగా నడిపించుకుంటూ ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మహాత్మా గాంధీ గారికే చెందుతాయని, ఆ మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నా ప్రశాంతమైన పరలోకంలో ఉండాలని ఆశిస్తూ ఆయన ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారాగా దేశవ్యాప్తంగా యావత్ భారత జాతి ప్రతి పల్లెన ప్రతి గ్రామమున మహాత్మా గాంధీ ప్రపంచ శాంతి, దేశంలో యొక్క భారత జాతి సమానత్వం ఏ విధంగా ఉండాలో కోరుకున్నటువంటి వ్యక్తి. దురదృష్టం ఏంటంటే ఇవాళ గడిచిన 10 సంవత్సరాల్లో తూచా తప్పకుండా గాడ్సే భావజాలంతో పెరిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఒకవైపు మహాత్ముడిని జాతిపేదగానే ఒప్పుకుంటారు, దానికి సిద్ధంగా ఉన్నప్పుడు దయచేసి ఆ మహానుభావుడి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఆ మహానుభావుడి ఆత్మ శాంతించాలని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.